ఎమ్మెల్సీ దువ్వాడ కుటుంబంలో దుమారం రేగుతూనే ఉంది. నీతి నిజాయితీగా బతికిన తాను 58 ఏళ్ల వయసులో మచ్చపడాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు దువ్వాడ శ్రీనివాస్. మాధురిని తెచ్చి పదవి ఇచ్చి తిరిగి ఆమెకు తనకు లింక్ పెట్టారన్నారు. వాణి వల్లే తనకు రాజకీయం ఆస్తి వచ్చింది అనడం అన్యాయమన్నారు దువ్వాడ. ఎన్నో ఏళ్లు ఉద్యమాలు పోరాటాలు చేస్తే ఎమ్మెల్సీ వచ్చిందని చెప్పారు ఆయన. వాణి తన కుటుంబాన్ని దూరం పెట్టినా ఇంటి కష్టాన్ని గుండెల్లోనే దాచుకున్నానన్నారు. పిల్లల మనసుల్లో కూడా తనపై విషం నింపింది అన్నారు. ఇంకా ఎన్నో విషయాలను ఎన్టీవీతో పంచుకున్నారు ఆయన. ఎన్టీవీతో దువ్వాడ శ్రీనివాస్ ఇంటర్వ్యూ ఇప్పుడు చూద్దాం. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదం గత 5-6 రోజులుగా కూడా కొనసాగుతుంది. అది మరింత తీవ్ర రూపం దాల్చిందని కూడా చెప్పొచ్చు. గత 4-5 రోజులుగా దువ్వాడ సతీమణి వాణి ఇంటి బయటే పిల్లలతో పాటు నిరసన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ ఉన్నారో ఆయన ఇంట్లోంచి బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఎవరైతే తిన కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్తున్నటువంటి దివ్వల మాధురి ఆమె హాస్పిటలైజ్డ్ అయ్యి ఉన్నారు. యాక్సిడెంట్కి గురైనా ఈయన వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో రాష్ట్రం మొత్తం దువ్వాడ శ్రీనివాస్ వైపు చూస్తుంది. అసలు ఇది ఇబ్బందికరంగా మీకు అనిపించడం లేదా? ఏంటి అసలు ఏం జరుగుతుంది? దీనికి ముగింపు లేదా? ఏ మానవుడికి కూడా ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితులు రాకూడదు సార్. నా జీవితంలో మంచి చేద్దాము, కష్టపడదాము, ప్రజల కింద కష్టపడదాము, రాజకీయాల్లోకి వద్దాము, రాజకీయంగా ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామని ఒక మంచి ఆలోచనతో వచ్చిన నాకు జీవితంలో ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఎదుర్కొంటానని, కుటుంబం నుంచే తిరుగుబాటు ఎదుర్కొంటానని, భార్య నా పైన దాడి చేస్తుందని, పిల్లల్ని కూడా మాట్లాడించేటట్లు చేస్తుందని నేను ఎప్పుడు నా జన్మలో ఊహించలేదు సార్. ఆఖరికి తీవ్రమైన సంక్షోభం, తీవ్రమైన సంఘర్షణలతో సతమవుతున్నాను సార్. చాలా డీప్ డిప్రెషన్లో ఉన్నాను. ఒక్కోసారి ఆలోచిస్తే ఆత్మహత్య సదృశ్యమే. కానీ ఆత్మహత్య చేసుకుంటే ఏమొస్తుంది? సమస్యలకు పరిష్కార మార్గం కాదు. అందుకే నాకు నేనుగా ధైర్యం చేసుకుని ఉంటున్నాను సార్. ఫైర్ బ్రాండ్గా ఉన్నటువంటి దువ్వాడ ఇలా బేల పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏంటి సార్? అదే నీతిగా నిజాయితీగా ప్లీజ్ గురి కావద్దు. అసలు మీరంటేనే ఒక ప్రతి సమస్యకి ఒక పరిష్కారంగా, ఎక్కడ సమస్య ఉన్నా పోరాడే ఒక యోధుడిగా చూశారు. ఇటు మీ అభిమానులు కూడా దువ్వాడ ఫ్యామిలీలో ఎందుకు ఇలా జరుగుతుందని ఒక బాధ ఉంది. ఇటు మీ పార్టీ కూడా దీని ఇనిషియేటివ్ తీసుకుంది. అసలు ఏమంటారు? నీతిగా నిజాయితీగా ఒక ఫైర్ బ్రాండ్గా ఎదిగి ఏ సమస్యనైనా సరే ప్రశ్నించి నిలదీసి జీవితంలో ఏ తప్పు చేయలే. అవినీతి, అన్యాయాలు, భూ కబ్జాలు, అధికార దుర్వినియోగం ఎప్పుడు చేయాల. కుటుంబానికి వచ్చేటప్పటికి మాత్రం ఫెయిల్ అయిపోయింది సార్. ఇవి మొత్తం బోరాంగ్ అవుతున్నాయి. ఎక్కడ చూసినా సరే ఇదే చర్చ. దువ్వాడ శ్రీనివాస్ విపరీతంగా చర్చిస్తున్నారు. 58 ఏళ్ళ వయసు వచ్చి 25 సంవత్సరాల రాజకీయ అనుభవం, 30 ఏళ్ల వివాహం జీవితం, ఇప్పుడు ఇలా ఉండటం, ఇప్పుడు ఇలాంటి బాధలు అనిపించడం బాధేస్తుంది. చాలా ఇబ్బందిగా ఉంది. కానీ ఇప్పుడే ఏంటి సార్ ఈ కర్మ? ఆ అమ్మాయిని రాజకీయాల్లోకి తీసుకురావాలి. అమ్మాయికి ఓట్ బ్యాంక్ ఉంది. అమ్మాయి భరతనాట్యం ప్రొఫెషనల్. అమ్మాయికి ఎలాగైనా మనం రాజకీయాల్లో పెట్టుకుంటే మంచి జీవితం, మనకు 3000 ఓట్లు కలిసి వస్తాయని దువ్వాడవాణి అమ్మాయిని తెచ్చి పరిచయం చేసి అమ్మాయికి మండల్ కన్వీనర్ పదవి ఇవ్వమని నాకు చెబితే నేను అధిష్టానంతో మాట్లాడి మండల్ కన్వీనర్ పదవి ఇస్తే ఇచ్చిన కొద్ది కాలంలో అమ్మాయి బాగా కష్టపడి పార్టీని బాగా తీసుకెళ్తుంటే ఆ అమ్మాయికి నాకు రిలేషన్ ఉందని చెప్పి ప్రజలందరికీ చెప్పి, కార్యకర్తలకు చెప్పి, పార్టీ నేతలకు చెప్పి, ఆఖరికి అధిష్టానానికి చెప్పి, అధిష్టానం దగ్గర చేసిన డిమాండ్ ఏంటంటే నా కుటుంబాన్ని చక్కపదిద్దండి, మాధురి అనే ప్రమాదం నుంచి తప్పించండి, నా పిల్లల్ని కాపాడండి అని ఎవరైనా చెప్పుకుంటారు అధిష్టానం ముందు. కానీ దువ్వాడవాణి అధిష్టానం వద్దకు వెళ్ళి నాకు టికెట్ ఇవ్వండి, నాకు డివర్స్ ఇవ్వండి ఆయనతోని, లేదంటే నేను ఉరేసుకొని చస్తాను అని చెప్పింది అంటే ఆమె కోరిక ఏంటి? ఆమెకు జరుగుతున్న నష్టం ఏంటి? దువ్వాడవాణి ఒక సైకిక్ వైబ్రేషన్. ఆవిడేంటంటే ఎంతసేపు ఆవిడకి అధికారం, డబ్బు. నేను ఎమ్మెల్యేగా ఏమంటే అంటారు, నువ్వు మిడిల్ క్లాస్,
నువ్వు లుంగీ షర్ట్తో వచ్చావు, నీ స్థాయి ఎంత, నీ బ్రతికెంత, మేము ధనవంతులం, మేము ఆస్తిపరులం, మా వల్లే నీకు రాజకీయం వచ్చింది, మా వల్లే నువ్వు బట్టలు వేసుకున్నావు, మా వల్లే బ్రతికావు. సార్ నేను ఒక మాట అడుగుతాను, మిడిల్ క్లాస్ వాడికి బ్రతకాల్సిన అర్హత లేదండి? మీది పలాస, అక్కడి నుంచి ఎల్లరికి పల్లుడిగా వచ్చారు. మా కుటుంబానికి ఉన్న చరిస్మానే ఆయన్ని ఇంత స్థాయికి తీసుకొచ్చాయి. కానీ ఆయన కుటుంబాన్ని వదిలి ఇలా ఏదైతే బంధాలు అక్రమ ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నబట్టే ఈరోజు మేము రోడ్డుకి వచ్చామని కూడా చెప్తున్నారు. దానికి పిల్లలు కూడా సపోర్టివ్గా వాళ్ళ తల్లితో ఉండి మీ ఇంటి బయటే నిరసన దీక్ష చేస్తున్నారు. ఏంటి దీన్ని? దువ్వాడ వాణి తండ్రి ఎవరైతే రాఘవరావు ఉన్నారో, రాఘవరావు తాలూకా తల్లి, దువ్వాడ శ్రీనివాస్ తాలూకా తల్లి ఎవరైతే లీలావతి ఉన్నారో, లీలావతి గారి తాలూకా తల్లి స్వంత అక్క చెల్లెలు, రక్త సంబంధంతో ఒకే రక్తంతో పుట్టిన వాళ్ళు. ఆ రక్తంతో పుట్టిన ఒక అక్క చెల్లెల తాలూకా సంతానం రాఘవరావు దువ్వాడవాణి అయితే, మరో అక్క చెల్లెల తాలూకా సంతానం మా అమ్మ, మేము. ధనము పేదవాడు ఇదేంటి సార్? మా అమ్మని తిట్టడం ఏంటి సార్? మా అమ్మ 30 ఏళ్లలో ఒక్కరోజు ఒక్క నిమిషం కూడా మా గుమ్మానికి రాలేకపోయింది సార్. మా అమ్మ 30 ఏళ్లలో నేను కూడా అప్పుడప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళాలని కూడా వెళ్ళలేకపోయాను సార్. ఒకవేళ నేను అమ్మ దగ్గరికి వెళ్తే కొన్ని నెలలు గొడవ జరుగుతుంది సార్ మా ఇంట్లో. అలాంటిది ఏం లేదు, ఆయనే వెళ్ళేవారు కాదు, మేము వెళ్ళమని చెప్పేవాళ్ళమని కూడా చెప్తున్నారు. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఏవైతే మాట్లాడినా కూడా అబద్ధాలు ఇవి. ఆయనకి మేము ఏ రోజు కూడా తల్లి దగ్గరికి వెళ్ళొద్దని చెప్పలేదు అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. తల్లి దగ్గరికి వెళ్ళొద్దని చెప్పలేదా? తిరుపతి పెళ్లికి తీసుకెళ్ళాం మా అమ్మని. పెళ్లికి తీసుకెళ్తే పెళ్లి సమయం వచ్చినప్పటికీ మా అమ్మకి కనీసం గౌరవం కూడా ఇవ్వకుండా, నువ్వు పెళ్లికి రావడానికి వీల్లేదు, నువ్వు గదిలోనే ఉండాలి, నువ్వు అక్కడికి రాకు అని చెప్పి అనుకున్న మాటలు. మా నాన్న చనిపోయినాడు కదా, అలాంటి వాళ్ళు ఆ పెళ్లికి రాకూడదని ఇలా అనొచ్చండి అతకి. ఆఖరికి మీకు తెలుసా, తిరుపతి వరకు వచ్చిన మా అమ్మ తిరుపతి సన్నిధిలో పెళ్ళవుతుంటే మనవరాలికి అక్షంతరాలు వేయడానికి రాలేకపోయడానికి కారణం నేనా? చెప్పమనండి. మా అమ్మ వచ్చి నా కూతురికి అక్షంతలు వేస్తే నాకు ఇష్టం ఉండదా? ఇది ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది సార్? ఇప్పుడు ఈ ఇష్యూ ఈ మధ్యన తెరపైకి వచ్చింది. మీరు చెప్తున్నారు గత కొన్నేళ్ళుగా నేను ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నానని. అప్పుడు మీరు కుటుంబ సభ్యుల మధ్య ఇది పరిష్కరించుకోవాల్సింది కదా సార్? ఇది రైట్ ఫ్రమ్ ద డే వన్ పెళ్లి కూడా గొడవలతో అయింది. పెళ్లి కూడా చాలా గొడవలతో అయింది. పెళ్లి అయిన తర్వాత కూడా గొడవలే. రాఘవరావు నాకు పెళ్లి అయిన తర్వాత 96వ సంవత్సరంలో వెనక్కి వచ్చేయమని చెప్పాడు అని వాణియే నిన్న ఒక మీడియాలో చెప్పింది. ఎందుకు వచ్చేయమన్నారు ఆయన వెనక్కి? ఆడిని వదిలేసి వచ్చేయమని చెప్పారంట, శ్రీని వదిలేసి వచ్చేయమని చెప్పారంట. ఏంటి పరిస్థితి? ఎందుకు వదిలేసి వచ్చేయమన్నారు అంటే అలాంటివి ఎదుర్కొన్నాను నేను. ఎన్నో అవమానాలు సార్. నేను కొన్ని చెప్పకూడదు సార్. డంబెల్స్ ఒకసారి నేను జిమ్ చేసే డంబెల్ని 2 చేతుల్లో పెట్టి నా మీద విసిరారు. అదృష్టవశాత్తు నేను పక్కకు తప్పుకోవటం వల్ల అది నా మీద పడలేదు. ఇలాంటివి ఎన్నో ప్రమాదాలు నా జీవితంలో చూశాను. ఇంటికి వెళితే కొద్ది రోజులైతే గ్రౌండ్ ఫ్లోర్లో ఒక రూమ్ ఉంటుంది నాకు. ఆ గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళి లాక్ వేసుకుంటే అమ్మయ్యా నువ్వు లాక్ వేసుకుంటే మళ్ళీ తెల్లారి లాక్ తీసే వరకు ఆ గదిలోనే ఉంటాను. స్నానం ఆ గదిలోనే, భోజనం ఒకవేళ చేస్తే చేస్తాను, లేకపోతే లేదు అని అంటాను. లేదంటే గొడవకు వస్తుంది. ఇన్ని బాధలు, ఇన్ని ఇబ్బందులు ఎందుకు భరించాల్సి వచ్చింది? మీరు ఏంటి? కుటుంబం సార్. కుటుంబాన్ని ఎలా వదులుకుంటాను? 2 బంగారు తల్లులు లాంటి పిల్లలు, నా రక్తం, నా ప్రేమతో నా గుండెల మీద మోసి పెంచుకున్నాను. వాళ్ళకి మంచి ప్లాట్ఫామ్ ఇవ్వాలి అని, మంచి చదువులు చదివించాలి. పిల్లలంటే తండ్రికి డబ్బులు ఇవ్వటం కాదు, డబ్బుల కన్నా ముందు ఒక ప్లాట్ఫామ్ ఇవ్వాలి, క్వాలిఫికేషన్ ఇవ్వాలని నమ్మిన వాడిని నేను. ఇప్పుడు అదే మీ భార్య దువ్వాడ వాణి గారికి ఫ్యామిలీ నుంచి సపోర్ట్ వస్తుంది. మీ పిల్లలు 2 బిడ్డలు అమ్మ వెనుకున్నారు, వాళ్ళ కుటుంబం అండగా నిలబడుతుంది. ఆవిడ తప్పు చేస్తుంటే వాళ్ళందరూ ఎందుకు అండగా నిలబడతారు? పిల్లల్ని కూడా ఒక ప్రణాళికబద్ధంగా పున్నమనాగులో చిరంజీవి గారికి విషం కలుపుతారు అన్నంలో. వాళ్ళ నాన్న రాను 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 చిరంజీవి పెద్ద అయినప్పటికీ నాగుపాము స్వభావంతో తయారవుతాడు. సేమ్ టు సేమ్ మా పిల్లల్ని, మీ నాన్నకి ఏమీ లేదు, మీ నాన్న ఒక పేదోడు, మీ నాన్న దేనికి పనికిరాడు, మీ నాన్న ఊర్ల మీదే తిరుగుతుంటాడు రాజకీయం అనుకొని, ఆ రాజకీయం మాది, అసలు రాజకీయాల్లో మేము రావాలి, మీ నాన్న ఎవడు రావడానికి అని రాఘవరావు తన కూతురుని ఎలాగైతే మైండ్ పాడు చేసి నా మీద దాడి చేయించాడో, అదే రాఘవరావు అదే కూతురు కలిపి నా పిల్లల మనసులు కూడా పాడు చేసి తండ్రి మీద ప్రశ్నించేటట్టు చేసిన భారతదేశంలో ఈ చరిత్ర ఎక్కడ ఉండదు సార్. ఇప్పుడు మాధురిని తీసుకొచ్చి మాధురికి నాకు సంబంధం ఉందని చెప్పి టికెట్ ఎలా పొందిందో,
పిల్లల్ని కూడా ఒక ప్రణాళిక, ఒక ప్లాన్ ప్రకారం తండ్రి మీద వ్యతిరేక భావాలు క్రియేట్ చేసి తండ్రినే ప్రశ్నించేటట్టు చేసి నాన్న దగ్గరికి వస్తే నాన్న తలుపు తీయలేదు అని నిన్న ప్రెస్ మీట్ ఇప్పిస్తుంది. సార్ పిల్లలు అక్కడికి వచ్చారు, వచ్చినప్పుడు నేను దిగెళ్ళాలనుకున్నాను. పిల్లలు వస్తే నేను వెళ్ళనా? పిల్లలు రావడం ఏంటి, నేనే వెళ్తాను కదా. పిల్లలు వచ్చే సమయం రాత్రి 11 గంటలు వచ్చారు, ఓకే వచ్చారు, వెళ్తాను. వెళ్ళినప్పటికీ నాకు తెలియని మొక్కలు అక్కడ 60-70 మంది, కర్రలు, గుణపాలు, కారం పొడి, నిచ్చెన, వైర్లు. ఎందుకు సార్ ఇవన్నీ? యుద్ధానికి వస్తున్నారా, నాన్నని కలవడానికి వస్తున్నారా? నేను అంటున్నాను, నీకు ఉండటానికి ఇల్లు, మంచి విలాసవంతమైన ఇల్లు ఇచ్చాను, ఫ్యాక్టరీ ఇచ్చేశాను, 1,40,00,000 రూపాయలు ఇటీవల కాలంలో ఈ 16-17 నెలల్లో తనకిచ్చాను. ఎవిడెన్స్ ఉన్నాయి, మీకు కావాలంటే అన్నీ ఇస్తాను. మీరు అవన్నీ అనుభవించుకోండి, అవన్నీ ఉండండి, ఇదొక్కటి నాకు విడిచిపెట్టేయండి అంటే ఇక్కడ పిల్లల్ని కూర్చోబెట్టి 5 రోజులుగా నాన్న యాగి చేస్తూ ఏమంటే నాన్న కావాలని చెప్పి వాళ్ళ చేత అనిపిస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి సార్. ఒకవేళ అదే కోరిక అయితే మరి నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, ఎమ్మెల్సీ తీసేయాలి, నువ్వు పలాసలో వెళ్ళి మాధురితో ఉండు అంటే పలాస ఇక్కడికి 27 కిలోమీటర్లు, 27 కిలోమీటర్ల మాధురితో నేను ఉండటం అది తప్పు కాదా? తమకు పట్టున్నటువంటి ప్రాంతంలో, పేరు ప్రతిష్టలున్న ప్రాంతంలో ఇలా ఒక వేరే మహిళతో, వివాహితైన ఇంకో మహిళతో ఉండడాన్ని మేము సహించలేకపోతున్నాం. మా పరువు ప్రతిష్టలకు కూడా భంగం వాటిల్లుతుంది. సో అందుకని ఇక్కడి నుంచి ఇక్కడ వద్దు, మా ప్రాంతంలో ఇలాంటి వద్దు అని చెప్తున్నారు. మా ప్రాంతం అంటే ఎంత కొన్నారు? టెక్కలు ఎంత కొన్నారు సార్ వాళ్ళు? మా ప్రాంతం మీ ప్రాంతం అని భూమి మీద ఎవడని అడుకోవచ్చు సార్. ఈ టెక్కల్లో నేను ఉండకూడదు, నువ్వు ఎక్కడైనా ఉండి ఎలాగైనా ఉండు అనడానికి ఆమె ఎవరని అడుగుతున్నాను. అసలు టెక్కల్లో ఉండకూడదు అనడానికి ఆమెకు ఉన్నటువంటి అర్హత ఏంటని నేను అంటున్నాను. టెక్కల్లోనే ఉంటాను, రాజకీయం చాలా గట్టిగా చేస్తాను. మీరు ఇల్లు వదులుకోవడానికి ఏంటి ఇబ్బంది? అన్ని ఇచ్చేస్తున్నాను, సర్వస్వం ఇచ్చేస్తాను, నా ఒంటి మీద ఉన్న బట్టలు కూడా ఇచ్చేస్తానని చెప్తున్నారు. ఈ ఇంటి మీద అంత పట్టు ఎందుకు పెట్టారు? ఎంత ఇష్యూ? మరి నేను ఎలా బ్రతకాలి అది మీరే చెప్పాలి. ఇల్లు ఇచ్చేస్తే ఇంటికి వాళ్ళు తాళం వేస్తారు, ఇంటికి తాళాలు ఎరగొట్టిన ఇంటికి తాళం వేస్తారు. తాళం వేస్తే ఆత్మాభిమానం చంపుకొని నేను ఇక్కడ బ్రతకలేను. ఆ ఆస్తులు కోల్పోయాను, కష్టపడి సంపాదించినవి. ఈ ఆస్తి ఇంక ఈ ఇంటి మీద అప్పులు ఉన్నాయి సార్. ఈ అప్పులతో ఉన్నటువంటి ఇల్లుని ఇచ్చేయడానికి నాకు అర్హత లేదు లీగల్గా కూడా. వాళ్ళందరూ వచ్చి నా మీద పడతారు, లేకపోతే మీ మీద పడతారు. ఇచ్చేస్తే నేనెక్కడ బ్రతకాలి? నాకు నేడు ఉండాలి కదా. మీ కుటుంబ సమస్యకు ఒక ఎండ్ కార్డు వేయలేకపోతున్నారు. ఎవరేస్తారంటున్నారు? కోర్టులు, కేసులైన పరిష్కారం ఎలాగూ ఆమె నోటీస్ ఇచ్చింది, 498 వేసింది, నేను నోటీస్ ఇచ్చాను, కోర్టుకి వెళ్ళిపోయింది వ్యవహారం. ఇప్పుడు ఇక్కడ ఉండడం కూడా సబబు కాదు, కోర్టులో తేల్చుకోవాలి. కోర్టు అయినా నేను ఒకటి చెప్తున్నాను, కోర్టులో ఏది వచ్చినప్పటికి కూడా ఆస్తులన్నీ రాసిస్తాను, నా మనస్సాక్షి. ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో కూడా ఉన్నాను. ఆ ఆర్థిక ఇబ్బందుల నుంచి ఇంకేదైనా వ్యాపారం చేసి ముందుకెళ్లాలని చూస్తున్నాను. తద్వారా నా పిల్లల్ని నేను చూసుకుంటాను. పిల్లలకి బాధ్యత తనకు అనవసరం, పిల్లల బాధ్యత నాది. తనతో తన కోరిక మేరకే విడాకులు నోటీస్ ఇవ్వడం జరిగింది, కోర్టులో తేల్చుకోవాలి. ఇది నా పరిస్థితి. దీనికి సొల్యూషన్ ఇంకేముంటుంది? ఈ ఒక్క ఇల్లే నేను ఇవ్వలేనంట. సార్, ఇంత గౌరవప్రదమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి మీరు ఒక కేవలం దివ్వల మాధురి అనేటటువంటి ఒక మహిళ ద్వారా ఇంత రచ్చ కారణమైంది. ఇప్పుడు ఆవిడికి కూడా చావు బతుకుల మధ్య నిన్న సూసైడ్ చేసుకుంటానని కూడా చెప్పింది. అది లక్కీగా ఆమె స్వల్ప గాయాలతో బయటపడింది. ఆవిడ్ని కూడా మీరు ఇప్పుడు వాదారుస్తారు, అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అది ఆమె స్నేహితురాలో ప్రియురాలో, ఆమె దగ్గర కూడా మీరు వెళ్ళలేనటువంటి పరిస్థితి. అసలు అటు వెళ్తారా ఇటు వెళ్తారా? ఇటు అంటే యాక్చువల్లీ ఆమె వల్ల మా కుటుంబం నాశనం అవ్వాల, దువ్వాడ వాణి వల్లే కుటుంబం నాశనం అయింది. ఎందుకంటే మాధురిని రాజకీయాల్లోకి తెచ్చింది వాణి, మాధురికి నాకు లేనిపోని విషయాలను అంటగట్టి రాజకీయాన్ని నాశనం చేసింది వాణి, టికెట్ పొందింది వాణి. అయితే స్కేప్ గోట్ అయిపోయింది మాధురి, బలిపశువు అయిపోయింది, బలిపశువు చేసేసింది దువ్వాడవాణ్ణి. ఎందుకు? ఆమె చేసినటువంటి దుష్ప్రచారం వల్ల కింద నుంచి పై వరకు ఆమె అత్తవారు కన్నవారు మొత్తం ఆమెను విడిచిపెట్టేసినారు. ఆమె నడి రోడ్డు మీద 3 పసిపిల్లలతో ఉంది. ఒకరోజు ఆత్మహత్య చేసుకోబోతే నేనే మళ్ళీ ఆమె కాపాడాను. ఈ రోజు నన్ను కూడా ఆత్మహత్య చేసుకోబోయింది డిప్రెషన్లో. ఈ డిప్రెషన్లో ఒకవేళ ఆమెకి ఏమైనా జరుగుంటే వాణి ఉంటుందా, దువ్వాడ శ్రీనివాస్ ఉంటాడా? జైలుకు పోతాం. వటించండి. ఒక నిండు ప్రాణాన్ని తీసిన వాళ్ళం అవుతాం. నిండు ప్రాణాన్ని తీసిన వాళ్ళం అవ్వకుండా 3 పిల్లల్ని కూడా నాశనం చేసిన వాళ్ళం అవుతాం. ఈ పరిస్థితుల్లో ఆ అమ్మాయి నాకు ఎలాగైతే గత 2 ఏళ్ల నుంచి వీళ్ళు విడిచిపెట్టేసిన తర్వాత, మా అమ్మ దగ్గర 1 ఏడాది నుంచి ఉన్నాను, ఇక్కడ ఒక
8-9 నెలల నుంచి ఉన్నాను. నా క్యారేజ్ పంపించి, నాకు సౌకర్యాలు చేసి, నా బట్టలు రెడీ చేయించి, ఇంట్లో పనోళ్ళు పెట్టించి, అన్ని ఏర్పాట్లు మాధుర్య చూసింది. ఇక్కడికి వస్తుంటుంది, వెళ్తుంటుంది కూడా. అలాగే మేము తిరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆమెకి పెళ్ళయింది, నాకు పెళ్ళయింది. పెళ్లి చేసుకోవడానికి అవకాశాలు ఉండవు. పెళ్లి ఎలా జరుగుతుంది, అది చట్టరీత్యా నేరం. కాకపోతే ఆమె వస్తుంది, నేను వెళ్తున్నాను. ఆవిడ మొన్న అడల్టరీ అనేటటువంటి చేసిన వ్యాఖ్యలు కూడా దుమారం రేగుతున్నాయి. సోషల్ మీడియాలో ట్రోల్స్ గా మారినటువంటి పరిస్థితి. ఇదే అంశం పైన నిన్న ఆవిడ కూడా మనస్తాపం చెందాను, నేను చనిపోవాలనుకున్నానని కూడా ఆవిడ మాట్లాడింది. పిల్లలపై చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఆవిడని ఇవని బాధించాయని చెప్తున్నా. మీరు ఏమైనా ఫోన్లో అయినా మాట్లాడారా? ఒకవైపు దువ్వాడవాడిని, ఒకవైపు ఈ ట్రోల్స్. దాని మీద కూడా గ్యాగ్ ఆర్డర్ తెద్దామని అనుకుంటున్నాను సార్. ఇట్స్ నాట్ రాంగ్, ఇట్స్ నాట్ గుడ్, ఇట్స్ నాట్ ప్రాపర్. ఒక అమ్మాయి చావేదని చెప్పేటప్పుడు అది వినాలి, ఇష్టం ఉంటే చూడాలి, లేకపోతే వీడియో స్కిప్ చేయాలి. అంతేగాని కామెంట్ పెట్టి చేస్తే మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు. నిన్నటి ఆత్మహత్య చేసుకోవాలని డీప్ డిప్రెషన్కి వెళ్ళి ఆమె చనిపోవాలనుకోవడం కారణం అమ్మ అందరూ ఇలా అనుకుంటున్నారు మా కాన్వెంట్లో అని ఆ పిల్లల్ని ప్రశ్నించారని ఆ పిల్ల అంటే అదే ఆమెకి రింగ్ అవుతూ ఇలా కారుని డాష్ కొట్టేసింది. అంటే ఆవిడ నిన్న యాక్సిడెంటా లేకపోతే డ్రామా అనే కూడా చర్చ చేస్తున్నారు. డ్రామా అని కొన్ని దగ్గర నేను విన్నాను సార్. చాలా కామెడీగా ఉంది. అది ఎవడో ఒకడు, ఒక యూస్లెస్ ఫెలో డ్రామా చేసిందంట. ఆడికి దమ్ముంటే, ఆడెవడో విశ్లేషణ, ఆడికి దమ్ముంటే నువ్వు కార్ డ్రైవ్ చేసుకొని ఒక డ్రామా చేయరా, బతికితే చూస్తాను. ఎవడైనా డ్రామా చేయడానికి కార్ డ్రైవ్ చేసుకుని 120 కిలోమీటర్ల స్పీడ్లో గుర్తారా? ఆ డ్రామా ఒకవేళ ఫెయిల్ అయితే చేస్తారు. అంటే మీరు ఇదే స్థాయిలో ఫైర్ తో గతంలో పవన్ కళ్యాణ్ మీద కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అసలు నైతికత ఉండాలి, హిందూ వివాహ చట్టంలో ఎలా ఉండాలి, అలా ఉండాలి నీతులు చెప్పారు. ఇప్పుడు మీరు ఇలా చేసేసరికే ఇప్పుడు ట్రోల్స్ గురవుతున్నారు. ఇప్పుడు ఇదేంటి అసలు దీన్ని ఎలా? సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వ్యవహారంలో 3 భార్యలు అన్నది వస్తున్నటువంటి అంటే ఇప్పుడు మనం ఎలా ఉంటాయంటే మావి అపోజిషన్ లీడర్ని విమర్శించేటప్పుడు వాళ్ళ విమర్శలను బట్టే మా విమర్శలు కూడా ఉంటాయి. మొదటి భార్యకి విడాకులు ఇచ్చిన పవన్ కళ్యాణ్, రెండో భార్య అయినటువంటి రేణు దేశాయ్ ఆరోపణలు ఏం చేసింది? నేను రెండో భార్య ఉంటుండగానే ఇంకో భార్యతో ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పింది. ఆ ఆరోపణ రేణు దేశాయ్, ఇది నాది కాదు. మరి రేణు దేశాయ్ అన్న మాటకి మీరేమని స్పందిస్తారు అని అడిగాను నేను. అడిగితే స్పందించకపోవడం ఆయన ఇష్టం, స్పందించాల్సిన అవసరం లేదు, అది ఆయన ఇష్టం, ఆయన వ్యక్తిగతం. అది నేను ప్రశ్నించాను. అయితే ఆ వ్యవహారం అలా ఉంచితే నా కుటుంబ వ్యవహారం ఇలా వచ్చినప్పుడు మీరేమంటారు అని మీరు అడుగుతున్నారు. నా కుటుంబ వ్యవహారం ఇలా వచ్చినప్పుడు నాకు ఇప్పుడు అర్థమైంది ఒకటేంటంటే, కుటుంబ పరిస్థితులే నాకు ఈ దౌర్భాగ్యమైన పరిస్థితికి దారితీసినప్పుడు ఆయనకు కూడా ఏ పరిస్థితులు అలా దారితీస్తుంటాయో, ఏ పరిస్థితుల వల్ల ఆయన అలా చేశారో, ఏ పరిస్థితుల వల్ల రామారావు గారు లక్ష్మీభారతి గారిని చేసుకున్నారు, ఏ అవసరాలు వాళ్ళకి ఆ పరిస్థితిని తీసుకొచ్చాయో. నీకు పెళ్ళయింది, ఆయనకి పెళ్ళయింది, ఇలా చేస్తే నేరం కదా అని ఎవరో ప్రశ్నించారట. అది అడల్టరీ లివిన్లో సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం a married woman, a married man can have a live-in in adultery live-in అని ఒక లా గురించి ఆమె చెబితే దాన్ని దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ సంఘపరంగా తప్పు. ఆమె చెప్తుంది, నేను చెప్తున్నాను. సంఘపరంగా, సమాజపరంగా, సభ్య సమాజం ముందు ఇది తప్పు, ఇది అసభ్యకరమే. కానీ మాకు ఆ పరిస్థితి దాపురించింది, గతి లేదు. గతి లేని పరిస్థితులు ఇవన్నీ. ఇప్పుడు ఒక్క మాట వచ్చింది, గతసారి ఆత్మహత్య చేసుకుంటే నేను దగ్గరున్నాను, కాపాడాను. నిన్న ఆత్మహత్య చేసుకుంటే నేను లేను, ఇప్పుడు వెళ్ళలేదు. మా కుటుంబం వల్ల ఆమె నాశనం అయిపోయింది. మా కుటుంబం వల్ల ఈరోజు ఆత్మహత్యలో బయట ప్రాణాలు బతికి అక్కడో హాస్పిటల్లో ఉంది. నేను వెళ్ళలేకపోయాను. ఏం చేయాలి చెప్పండి సార్? పెళ్లి చేసుకుంటారో విడాకులకు అప్లై చేస్తున్నారనే ఒక ట్రోల్స్ అవ్వడం బట్టే ఇది ఒక బూతుగా కనిపిస్తా ఉంది ప్రజలకు కూడా. ఆమెకి పెళ్ళయింది, నాకు పెళ్ళయింది. దువ్వాడవాణి కోరిక ముందు 10వ తారీఖున నేను డివోర్స్ ఇచ్చాను. ఆమె మాత్రం వివాహ బంధంతోనే ఉంది. పెళ్ళి ఎలా చేసుకుంటాం సార్? నేరం కదా, చట్టపరంగా అది నేరం కదా, అసలు అసభ్యం కదా. అది జరగదు. అవి ఏమీ లేవు. నా పరిస్థితులు బట్టి నేను డివోర్స్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకా ఆమె పరిస్థితులు ఎలా ఉంటాయో నాకు తెలియదు. అధిష్టానం మీకు మాట్లాడిందా అసలు ఇంత ఎందుకు రప్చరు శ్రీనివాస్ తగ్గించుకోండి అని ఏమైనా మాట్లాడిందా, ఏం చెప్పిందా? అధిష్టానం గత 2 ఏళ్లుగా టచ్లో ఉంది కదా. గత 2 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్ మహానుభావుడు 5 సిట్టింగులు మా కోసం, మేమెంత, మా స్థాయి ఎంత, మా కోసం 5 సిట్టింగులు పెట్టి ఎన్ని రకాలుగానో వాదార్చినాడు. ఆయన మాట కూడా వినలా, ఆయన చెప్పిన మాట కూడా వినలా, నిర్లక్ష్యం. ఆఖరికి టికెట్ వస్తే దేవుడు అన్నది. నేను టికెట్ జగనన్నకు ఒప్పించి ఆమెకి ఇస్తే జగనన్న దేవుడు అన్నది. జగనన్న ఇచ్చిన టికెట్ని నిలబెట్టుకోలేక గ్రాఫ్ పడిపోయి మళ్ళీ ఆ టికెట్ నాకు ఇస్తే తెలుగుదేశానికి అచ్చెన్నాయుడికి సపోర్ట్ చేసింది.
తత్వం అంతే సార్. చివరిగా మీ పిల్లలకి ఏం చెప్తారు? మీ ఇద్దరు బిడ్డలు కూడా 4-5 రోజులుగా కనీసం హోమ్ నీడ్స్ కోసం వాళ్ళు బయటికి వెళ్ళాలి, డైలీ నీడ్స్ కోసం బయటికి వెళ్ళి ఇంటికి వెళ్ళి మళ్ళీ వస్తున్నారు. ఇక్కడ ఇంట్లోనికి వాళ్ళు రాలేకపోతున్నారు, మీరు బయటికి వెళ్ళలేకపోతున్నారు. మీ పిల్లలకి ఏం చెప్తారు? నా పిల్లలు నా బంగారు తల్లులు, దయచేసి ఇది విరమించుకొని హాయిగా మీ చదువులు మీరు కొనసాగించండి. థ్యాంక్ యూ సార్. ఇది ముఖ్యంగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారు చెప్తున్నటువంటి మనోగతం. ముఖ్యంగా ఏదైతే తాను పొలిటీషియన్గా కానీ ఇతర ఏదైతే బయట ఫైర్ బ్రాండ్గా ఉన్నటువంటి నాను ఏదైతే కుటుంబ పరంగా కొంత ఓటమి చెందినటువంటి పరిస్థితి అయితే ఎదుర్కొన్నాను, ఇటు ఏం చేయాలో పాల్పోలేనటువంటి ఆత్మహత్య సదృశ్యంలో ఉండాల్సినటువంటి దుస్థితి నెలకొంది. కానీ తన బిడ్డలకు నేను అండగా ఉంటాను. ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటుంటే దివ్వల మాదిరి ఎవరైతే ఉన్నారో ఆమె కూడా నేను ఒక స్నేహితుడిగా, ఒక వెన్నుదన్నుగా మాత్రం నేను ఉంటాను. నేను డైవర్స్ తప్పని పరిస్థితుల్లో ఇస్తున్నాను తప్పించి మాదిరితో జీవితం కొనసాగించడానికి కాదనే విషయాన్ని కూడా ఆయన స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇరు వర్గాలకి నేను అండగా ఉంటాను. కానీ ఈమెతో ఉండేటటువంటి పరిస్థితులు ఆమె లేకుండా చేసింది కాబట్టి డైవర్స్గా అప్లై చేయడం జరిగింది. ఏది ఏమైనా అన్ని కోర్టు ద్వారా మాత్రమే పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నానని కూడా ఆయన చెబుతున్నారు. తన ప్రజా జీవితం కూడా ఏ విధంగా ఉంటుందో ప్రజలే న్యాయ నిర్ణేతలంటూ ఆయన చెబుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ సురేష్తో బిఎస్ నాయుడు, ఎన్టీవీ, శ్రీకాకుళం.